ఇవన్నీ చూసుకోవచ్చు. నా పైన దాడి జరిగింది, మళ్ళీ అదే చెప్తున్నాను. మీ ఇంటికి వచ్చే డైరెక్ట్ రండి, మిమ్మల్ని ఎవరు తింటారు? 10 మందిని తీసుకొచ్చి మొత్తం బట్టి లాక్కొని పోయినారు. అందరూ చూశారు, కమిటీలో అందరూ చూశారు. లావణ్య నువ్వు అబద్ధం చెప్తున్నావు, నీ పైన దాడి జరగలేదు, నీ పైన ఏ అసాల్ట్ జరగలేదు అని ప్రూవ్ చేయమనండి. నేను ఒప్పుకుంటాను, నా పైన దాడి జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు రావడానికి దాడి అంటే నన్ను పంపించి రావాలనుకున్నారా, లేకపోతే కోడలుగా యాక్సెప్ట్ చేసి రావాలనుకున్నారా? పోనీ ఇంట్లో ఇంతకు ముందు ఎలా అయితే ఉన్నానో పెళ్లి అయితే కోడలు అంటే పెళ్లి అవ్వలేదు. కోడలు ఎలా అవుతుంది? కోడలు అనే ప్రసక్తి ఒక సెకండ్ అండి. డ్రగ్ కేసులో నుంచి నేను బయటికి వచ్చిన రోజున రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేంత వరకు నేనైతే ఇంట్లో ఉన్నాను కదా. అలాగే వీళ్ళు కూడా విజిటింగ్ కి లేదా ఇంట్లో ఉండడానికి కోసం వచ్చారా, లావణ్యని పంపించేసి ఇల్లు కబ్జా చేయడానికి వచ్చారా? డిఫరెన్స్ ఉంటుంది. నా పైన దాడి జరిగింది, నేను పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఇప్పుడు కంప్లైంట్ పెట్టి ఏ రకంగా దాడి జరిగింది, నన్ను ఇక్కడి నుంచి అక్కడికి లాక్కొని ఎలా గేటు బయట వేశారు అన్నది బయటకు వచ్చిన తర్వాత, ఆయన నోట్లో నిజం చెప్పిన తర్వాత నేను నెక్స్ట్ ఏం ప్రొసీజర్ ఉన్నా అది కూడా లా పరంగానే వెళ్తాను. నేను నిజమే చెప్తున్నాను. నా నోట నిజం రావాలంటే నేను అబద్ధం చెప్పట్లా, నేను నిజమే చెప్తున్నాను. మా తాపత్రయం మా ఇంట్లో ఉందాము అనుకొని మేము వచ్చాం. వచ్చినందుకు మాకు ఇంత శాస్తి జరుగుతుంది. ఇప్పుడు బాధ అనిపిస్తుంది. ఈ బాధ ఎవరికి రాకూడదు అంతే. ఇప్పుడు కోర్టులు కేసు అన్నీ చూసుకోవచ్చు. అప్పుడు రాజధాని మీద కేసు పెట్టింది, ఆ కేసు కోర్టులో రన్ అవుతుంది, అది కోర్టులో చూసుకో. ఇప్పుడు కేసు ఏమైనా పెడితే పెట్టని, ఎన్ని కేసులు పెట్టుకున్నా పర్వాలేదు, ఆ కేసులు చూసుకోవచ్చు. కానీ నా ఇంట్లోకి వెళ్ళాలని నా కండిషన్స్ కోర్టు పోలీసులు అను కరెక్ట్ కాదు. ఒక యూనర్స్ వస్తుంది, వాష్రూమ్కి వెళ్ళాలి అన్నా కూడా పంపించిన పరిస్థితి అంటే రికార్డింగ్ వినండి. నేను రాజ్ తరుణ్ పైన కేసు పెట్టిన తర్వాత వీళ్ళు నన్ను బ్లాక్ చేశారు. ఒక 15 days ఎగో నా ఫ్రెండ్తో ఒక ఆవిడతో నేను ఫోన్ చేయించి అప్పట్లో నాకు కోపం ఉంది, నాకు ఇప్పుడు కోపం లేదు, ఏమీ లేదు.